హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్ విత్ ఫ్రస్ట్రేటింగ్ రెసిపీస్. ఇప్పటి నుంచి నేను బేకింగ్ క్లాసెస్ అనేవి, బేసిక్ స్పాంజెస్ అనేవి అప్లోడ్ చేయబోతున్నానండి. అయితే ఈ వీడియోలో బటర్ స్కాచ్ ఎగ్లెస్లో ఎంత ఫ్లఫీగా ఉంటుందో అది నేను క్లాస్లో చూపించాలనుకుంటున్నాను. ఈ క్లాస్ అనేది ఇక్కడ నుంచి నేను స్పాంజెస్ అనేవి క్లాసెస్ ప్లేలిస్ట్లో పెడతాను. ఒకదాని తర్వాత ఒక స్పాంజ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ప్రిపేర్ చేసి. సో జాగ్రత్తగా చూసేయండి. బేసిక్ స్పాంజెస్ అని నేను చాలా ట్రై చేశానండి, ఏది వర్కౌట్ అవ్వలేదండి. అండ్ నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇది నేను చాలా మోడిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అండి. నేను సెల్ చేసే దాంట్లో ఎగ్లెస్ బేసిక్ స్పాంజ్ ఇదేనండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ స్పాంజ్ని మీరు మీ సెల్లింగ్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో వేస్ట్ వీడియోస్ ఏమి ఉండవండి, బేకింగ్ రెసిపీస్, మంచి మంచి బేకింగ్ రెసిపీస్ ఉంటాయి. అండ్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామండి. అండ్ ఇక నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. మీకు కంపల్సరీ వెయిట్ మిషన్ అయితే కావాలండి. ఎగ్లెస్కైనా ఎగ్కైనా సరే వెయిట్ మిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ వెయిట్ అనేది టేర్ చేసేయండి. అందులో 220 గ్రామ్స్ అనేది మైదా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg స్పాంజ్ అనేది 1/2 kg వస్తుంది. సో దాని ప్రకారం చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ చేస్తున్న స్పాంజ్ అనేది 1.5 kg కోసం, కేక్ కోసం చేస్తున్నాను. అంటే 750 గ్రామ్స్ స్పాంజ్ చేస్తున్నాను. సో మీరు అది మైండ్లో పెట్టుకోకుండా నేను ఎలా అయితే మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టానో, క్యాప్షన్స్లో కూడా ఎలా ఇచ్చానో అవే చూడండి. ఇక్కడ 1/2 kg స్పాంజ్ వరకే నేను చెప్తున్నాను. 220 గ్రామ్స్ అనేది మైదా తీసుకోండి. అక్కడ నేను క్యాప్షన్స్లో పెట్టినట్టుగానే 1 టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా అండ్ 2 టేబుల్ స్పూన్ అనేది మిల్క్ పౌడర్ తీసుకోండి. అండ్ ఇంకో బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఇందులో థిక్ కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. కర్డ్లో అనేది అంటే మీరు పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు అందులో వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ ఉంటే కనుక మీకు ఎగ్లెస్ అనేది బాగా రాదు. ఇది మెయిన్ విషయం అండి, మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ నేను 110 గ్రామ్స్ వరకు కర్డ్ని తీసుకున్నాను. కర్డ్ అనేది థిక్గా ఉండాలి. సో 110 గ్రామ్స్ తీసుకోండి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. 150 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోండి. ఇలా సపరేట్గా బౌల్స్లో నేను చూపించినట్టుగానే మెజర్మెంట్స్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఇప్పుడు మనం ఇందాల డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న డ్రై ఇంగ్రీడియంట్స్ మైదా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ, మిల్క్ పౌడర్ కానీ ఇవన్నీ మీరు చల్లించుకోండి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ లమ్స్ ఇలా మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి చల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 90 ml వరకు న్యూట్రల్ ఆయిల్, అంటే ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అనేది తీసుకోండి. లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అనుకోండి, ఫ్లేవర్ అనేది ఉండదు కదా. అదే మనం శనగ నూనె అలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే వాటి ఫ్లేవర్ తగులుతుంది. సో దానివల్ల ఆ స్మెల్ అనేది కేక్ మొత్తం వస్తుంది. సో కంపల్సరీ న్యూట్రల్ ఆయిల్ అనేది తీసుకోండి. 90 ml తీసుకోండి. 90 ml ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందాక మనం కర్డ్ తీసుకున్నాం కదా, అదే కర్డ్ ఇక్కడ నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ యాడ్ చేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ అండ్ కర్డ్ మొత్తం కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం షుగర్ పౌడర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, వెయిట్ చూసుకొని షుగర్ పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా మీరు మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి కొద్దిగా యాడ్ చేసుకొని చక్కగా మీరు మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసిపోయేటట్టుగా విస్క్ చేసుకోండి. బ్యాటర్లో ఎలాంటి లమ్స్ లేకుండా చక్కగా ఇలాగా మిక్స్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ అనేది నార్మల్ మిల్కే అండి, గోరువెచ్చగా ఉంటాయి కదా అవి మిల్క్ అనేది తీసుకోండి. 220 ml వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా మిల్క్ వేస్తూ అండ్ ఇది మైదా డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం యాడ్ చేస్తూ మిల్క్ కూడా యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి. ఈ రెసిపీని మీకు ఎవరు చెప్పరండి. ఎక్కువ శాతం ఎగ్లెస్ రెసిపీస్ కానీ బిజినెస్ రెసిపీస్ని కానీ ఎవరు షేర్ చేయరు. ఎందుకంటే అందరూ అమౌంట్ పెట్టుకొని వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు కాబట్టి ఆ యూట్యూబ్లో ఫ్రీగా అయితే ఎవరు షేర్ చేయడానికి ఇష్టపడరు. కానీ నేను షేర్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఇవన్నీ మెజర్మెంట్స్ నేను ఎలా ఇచ్చానో అలా చేయండి.
నిజంగా చాలా బాగా వస్తుంది. అండ్ నేను ఈ స్పాంజ్తోనే నేను ఐసింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవే స్పాంజ్ నేను నా సేల్స్ యూజ్ చేస్తాను. బ్యాటర్ మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండండి. అండ్ ఓవర్ మిక్స్ అయితే చేయకండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మీరు చూస్తున్నారు కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా టైట్గా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోండి. సైమల్టేనియస్గా అంటే ఒకసారి మీరు ఫ్లోర్ యాడ్ చేస్తే అది కలుపుతూ అందులో మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫ్లోర్ యాడ్ చేయండి, మళ్ళీ మిల్క్ యాడ్ చేయండి. ఆ మిల్క్ 220 ml మిల్క్ అయిపోయేంత వరకు అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి అయిపోయేంత వరకు ఇలా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొంచెం మిల్క్ రిమైనింగ్ ఉన్న మిల్క్ మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం బ్యాటర్ మొత్తం కలుపుకోండి. లాస్ట్లో బ్యాటర్స్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. చూసారా? ఇంకా దీనికన్నా మీకు కనుక థిక్గా వస్తే కనుక ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. నేను చెప్పినంత మిల్క్ అయితే సరిపోతుంది, ఇంక ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎక్కడైనా ఇలా కన్సిస్టెన్సీ రాలేదు అని అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ని యాడ్ చేసుకొని ఇంకా టిన్లో షిఫ్ట్ చేసుకొని బేక్ చేసుకోవడమే. ఇలా వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ని మొత్తం కలుపుకొని ఇక మనం గ్రీస్ చేసుకున్న టిన్లో మనం బేక్ చేసుకోవడమే. మీరు 1 kg కాబట్టి 7 ఇంచులో బేక్ చేసుకోవచ్చు, 8 ఇంచులో బేక్ చేసుకోవచ్చు. 7 ఇంచులో బేక్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం హైటెడ్గా వస్తుంది. అండ్ ఈ స్పాంజ్ అనేది హైట్గానే వస్తుందండి. ఎగ్కి ఎలా వస్తుందో అంత హైట్ రాకపోయినా సరే కొంచెం హైట్గానే వస్తుంది. మీరు చూస్తారు కదా, చాలా బాగుంటుంది. అండ్ లోపల స్పాంజ్ లేయర్స్ కూడా మొత్తం ఏరీగా ఉంటుంది. ఇలా బ్యాటర్ మొత్తం షిట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతుంది. అండ్ ఓవెన్ అనేది ప్రీహీట్ చేసుకొని 180 degreesలో 30 to 40 minutes అనేది బేక్ చేసుకోండి. టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి, అప్పటి వరకు బేక్ చేసుకోండి. లేదంటే కనుక మీరు స్టవ్ మీదైనా బేక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక స్టాండ్ అనేది పెట్టుకొని అందులోనే ఈ టిన్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసి మూత టైట్గా పెట్టి దాని మీద ఏమైనా బరువు పెట్టేయండి. మూత తీయకుండా ఒక 20 to 30 minutes అలాగ మూత ఓపెన్ చేయకండి. 30 minutes తర్వాతే ఓపెన్ చేసి చూడండి, చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. బేక్ అవ్వనట్టయితే కనుక ఇంకో 5 minutes ఎక్స్ట్రా ఉంచండి, బేక్ అవుతుంది చక్కగా. చూసారా? స్పాంజ్ అయితే ఎంత బాగుందంటే చాలా ఫ్లఫీగా ఉంది. ఇరిగిపోతుందంటే ఎగ్లెస్ కేక్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి. దట్టు మనం ఎటువంటి ప్రీమిక్స్ అనేది యూజ్ చేయం కాబట్టి ఎగ్లెస్ కేక్స్ ఇలా డెలికేట్గా ఉంటుంది. చాలా డెలికేట్గా ఉన్న కేక్స్ని మీరు చాలా కేర్గా హ్యాండిల్ చేయాలి. కేక్ స్పాంజ్ అనేది ఎలా పడితే అలా కట్ చేయకూడదు. మీరు కేక్ని బయటికి ఓవెన్ నుంచి తీసిన తర్వాత అలా ఒక 20 to 30 minutes అనేది మొత్తం కూల్ అయ్యేదాకా దాన్ని రెస్ట్ ఇవ్వండి, అప్పుడు కట్ చేసుకోండి. చూసారా ఎంత ఏరీగా ఉందో? అసలు నేను అంతకుముందు ఎగ్లెస్ కేక్స్ చేసేటప్పుడు ముద్దగా వచ్చేదండి, అసలు స్పంజీగానే ఉండేది కాదు. అండ్ ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ అనేది మీరు ఎక్కడైనా వెతుక్కోండి యూట్యూబ్లో, మీకు ఎగ్లెస్వి పర్ఫెక్ట్ రెసిపీస్ అనేవి ఉండవు. బేకర్స్ రెసిపీస్ అనేవి పూర్తిగా అనేది రివీల్ చేయరండి, బిజినెస్ రెసిపీస్ని రివీల్ చేయరు. క్లాసెస్ తీసుకొని అమౌంట్ ఇస్తే తప్ప రివీల్ చేయరండి. సో ఈ రెసిపీ అనేది నేను ఫ్రీగానే షేర్ చేస్తున్నాను నా యూట్యూబ్లో. మీకు ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం. రెసిపీస్ని చూస్తున్నారు కానీ నా కేక్ వీడియోస్ ఎక్కువగానే హోమ్ బేకర్సే చూస్తున్నారు. హోమ్ బేకర్స్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ నేను అప్లోడ్ చేయాలి, సీక్రెట్ రెసిపీస్, బేకింగ్ రెసిపీస్ అప్లోడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి.